దీపాని షూట్ చేయడంతో హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న దీప. జోష్నను అరెస్ట్ చేయించిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. నాకు తెలుసు నాన్న, నువ్వు మాట అంటావని ఈ మాట నీ నోట్లోంచి రప్పించాలని నేను ఇప్పటిదాకా ఈ నాటకం ఆడాను. మీరు ఇన్ని రోజులు కలిసి నా బండారాన్ని మొత్తం బయట పెట్టాలని ప్లాన్ చేశారు కదా అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, అవును జోష్న, నీ గురించే. నువ్వు ఎక్కడ దీపాన్ని ఏం చేస్తావో అని భయం వేసి తను నా కూతురని తెలిసినా ఇన్ని రోజులు ఎవరి ముందు బయట పెట్టకుండా సైలెంట్ అయిపోయాను. కానీ ఇవాళ తన మీద ఇంత పెద్ద అబండాలు వేస్తుంటే నేను తట్టుకోలేక నిజం చెప్పాల్సి వచ్చింది. అయినా తన తల్లి కోసం తన కడుపులో ఉన్న ప్రాణాలని వదిలేసుకుంటున్న దీప చాలా గొప్పది. తన కోసం జోష్న మాటలు నమ్మి మీరందరూ తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం చాలా పెద్ద తప్పు. అసలు ఎందుకు తీసుకువెళ్ళారు హాస్పిటల్కి? తన బిడ్డ తన ఇష్టం, తన బాడీ. అసలు మీ అందరికీ తన అనడానికి హక్కేముంది? తన బిడ్డ మోస్తే మోస్తుంది, లేకపోతే లేదు. తన తల్లి కోసం తన బిడ్డని త్యాగం చేద్దాం అనుకుంది. ఆ విషయం బయటికి తెలిస్తే మీ అందరూ తట్టుకోలేరని చెప్పేసి తను బయటికి చెప్పలేకపోయింది. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, అయిపోయింది, చెప్పేశాను. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారా మీ ఇష్టం అనిక దశరథ అంటుంటే, నాకు తెలుసు నాన్న, దీప నీ కూతురని నీకు ముందే తెలిసిపోయిందని, అందుకని ఎన్ని రోజులు మీరు నాటకాలు ఆడుతున్నారని నేను గెస్ చేశాను. కానీ మీరు ఇంత పెద్ద నాటకం ఆడతారని అనుకోలేదు. ఏదో రిపోర్ట్స్ నా పేరు మీద పాజిటివ్ వచ్చాయని చెప్పేసి చాలా ఆనందపడిపోయానే, కానీ నేను మీ కూతుర్ని కాదని నాకు బాగా అర్థమైంది. అందుకనే ఇంటి వారసురాలుగా ఒక్కలే ఉండాలి అనిక జోష్న అంటుంటే, ఒక్కరా? అవును, దీపయ్య ఉంటుంది. నువ్వు మా కూతురివి కాదు కదా, నువ్వు దాసు కూతురివి కదా అని దశరథ అంటుంటే, డాడీ మీరు మాటలు మర్యాదగా రానివ్వండి. నేను ఈ ఇంటికి వారసురాల్ని, అంతే. ఈ ఆస్తి మొత్తం నాదే. తాత ఆల్రెడీ తన మనవరాలి మీద రాశాడు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, అవును, మనవరాలి మీదే రాశారు. ఆ మనవరాలు ఎవరో కాదు, దీప. కాబట్టి ఈ ఆస్తి మొత్తం దీపకే చెందుతుంది అని చెప్పేసి దశరథ అంటాడు. ఏంటి అంత ఈజీగా వదిలేస్తాను అనుకుంటున్నారా? దీప ఈ ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? చంపేస్తాను డాడీ అని చెప్పేసి ఇక గన్ తీసి బెదిరిస్తూ ఉంటుంది జోష్న. అయితే, ఏ జోష్న, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకని గన్ అలా చూపించి అందరినీ భయపెడుతున్నావు? గన్ కిందకి దించు అని శివన్నారాయణ అంటుంటే, లేదు తాత, నేను దించను. నాకు ఈ ఆస్తి కావాలి, ఈ ఆస్తిలో నాకు వాటా కావాలి. ఎన్ని సంవత్సరాలు నేను మీ మనవరాలి కింద పెరిగాను. ఇప్పుడు నేను మీ మనవరాల్ని కాదు అంటే అది నేనేం చేయలేను. అది నాకు తెలిసి తెలియక చేసిన తప్పది. నాకు సంబంధం లేదు. నేను ఇంటి వారసురాల్ని. ఒప్పుకోమని చెప్పు నీ కొడుకుని. చెప్పు తాత, చెప్పు అని గంచుబిచ్చిగా బెదిరిస్తుంటే జోష్న అయితే, రే ఒప్పుకోరా, ఎవరొకరిని షూట్ చేసేలా ఉంది జోష్న, ఒప్పుకోరా అనిక శివనారాయణ అంటుంటే, లేదు నాన్న, ఒప్పుకోను. తను ఎలాంటి పిచ్చి పిచ్చి నేరాలు ఘోరాలు చేసిందో తెలిసాక కూడా తను ఇంటి వారసురాలని ఒప్పుకోవడానికి నాకు మనసు రావట్లేదు. తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నాన్న. దీపాన్ని చాలాసార్లు చంపడానికి ప్రయత్నించింది చూసావా, ఇప్పుడు కూడా గన్ తీసుకొచ్చింది. నాకు తెలిసి ఆ రోజు నన్ను షూట్ చేయబోయేది కూడా జోష్న అయి ఉండొచ్చు. అది దీపం మీదకి నెట్టడానికి ఇలా చేసి ఉండొచ్చు. ఆ చూసావు కదా, కోర్టులో కూడా తీర్పిచ్చారు. ఆ గన్లోంచి బుల్లెట్ రాలేదు, దీప పట్టుకున్న గన్లోంచి రాలేదు, వేరే గన్లోంచి వచ్చిన బుల్లెట్ అది. ఆ బుల్లెట్కి గన్కి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేసి ఆల్రెడీ కోర్టులో నిరూపణ అయింది. కానీ మీ అందరినీ బ్రెయిన్ వాష్ చేసి దీపాయే నన్ను షూట్ చేసింది అన్నట్టు మళ్ళీ ఫ్రేమ్ చేసింది. ఇదంతా చేసింది జోష్న అయి ఉండొచ్చు అని చెప్పేసి కదా దశరథ అంటుంటే, వా డాడీ వా, ఎంత క్లారిటీ వచ్చిందా నా మీద మీకు? అవును, అది కూడా నేనే చేయించాను. ఇవన్నీ నాకు అనవసరం. నాకు ఆస్తిలో వాటా కావాలి. ఆస్తి మొత్తం నా పేరు మీద రాయండి, రాయకపోతే దీపాన్ని చంపేస్తాను అని చెప్పేసి ఇక జోష్న అయితే బెదిరిస్తుంటే, రే ఈ ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది, నేను రాసేస్తున్నాను రా అని చెప్పేసి ఇక శివనారాయణ అంటుంటే, నువ్వు ఆల్రెడీ నాకు సుమిత్రకి నా కూతురికి రాస్తావు కదా నాన్న, ఇక నీకు రాయడానికి లేదు. రాస్తే గీస్తే నేనే రాయాలి. సరే రాస్తాను నాన్న, నాకు కూతురే ఎక్కువ, ఈ ఆస్తులన్నీ నాకు ఎక్కువ ఏంటి అని చెప్పేసి ఇక దశరథ అయితే ఆస్తి పేపర్లు పట్టుకురమ్మని చెప్పేసి ఇక తన లాయర్కి ఫోన్ చేసి చెప్పడంతో ఇక ఆస్తి పేపర్లు అయితే పట్టుకుని రావడానికైతే లాయర్ తీసుకొని వస్తాడు. చూసావు కదా, లాయర్కి ఫోన్ చేశాను, ఇంకా గన్ కిందకి దించు అని చెప్పేసి ఇక దశరథ అంటుంటే, లేదు డాడీ, నేను గన్ కిందకి దించను. మీరు నాటకాలు ఆడుతున్నారని నాకు బాగా తెలుసు. మీరు అసలు లాయర్కి ఫోన్ చేశారో లేదో కూడా నాకు డౌటే. నాకు సంబంధం లేదు. మీరు మాత్రం ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తే కానీ నేను గందించను, లేకపోతే దీపాన్ని చంపేస్తాను అని ఇక దీప దగ్గరికి అయితే గన్ పెడుతుంది, గురి పెడుతుంది ఇక జోష్న. రే చంపేసేలా ఉందిరా, చెప్పరు ఏదో ఒకటి అని శివన్నారాయణ అంటుంటే,
లేదు నాన్న, తనకంత సీన్ లేదు, తను చంపేంత సీన్ తనకి లేదు అని చెప్పేసి దశరథ అంటుంటే, అవునా లేదా ఉందో మీరే చూదురు కానీ అని చెప్పేసి ఇక దీపని అయితే షూట్ చేసేస్తుంది జోష్న. అయ్యో అమ్మ దీప, అయ్యో దీప అని చెప్పేసి ఇక ఇంట్లో అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది, షూట్ చేసేసింది, చెప్పాను కదరా నేను ఆస్తి మొత్తం రాసిచ్చేయమని చెప్పాను, ఇప్పుడు దీపకి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి, తన కడుపులో ఉన్న బిడ్డ కానీ సుమిత్ర పరిస్థితి కానీ ఏమవుతుందో ఒకసారన్నా ఆలోచించావా నువ్వు? ఆస్తి గురించి ఆలోచించి ఎందుకని కూతురిని దూరం చేసుకుందాం అనుకున్నావు? అది కాదు నాన్న, నా ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసిచ్చేమన్నా రాసిచ్చేద్దును, దీనికి మాత్రం రాయను. ఆ ఆస్తిని తీసుకొచ్చి ఆ డబ్బును తీసుకొచ్చి మళ్ళీ మనల్ని సుఖంగా ఉండకుండా చేయడానికి అడుగుతుంది జోష్న. అందుకని ఆలోచించాను నాన్న, నాకు నా కూతురు కన్నా ఆస్తి ఎక్కువ నువ్వు అనుకుంటున్నావా చెప్పు నాన్న అని చెప్పేసి కదా సరదా అంటుంటే, నాకు తెలుసురా నీ గురించి, కానీ చూడు ఇప్పుడు దీప పరిస్థితులు అయింది, హాస్పిటల్కి పద వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఇక శివనారాయణ అంటుంటే, హాస్పిటల్కి వెళ్ళడానికి వీం లేదు, మీరు ఇక్కడే ఉంటారు, దీప నా కళ్ళ ముందు చనిపోవాలి, ఇంకా తను కొనుగుపురితో కొట్టుకుంటుంది, తీసుకెళ్తే బతికిస్తుంది, అలా జరగకూడదు, ఇంటికి వారసురాలు నేనై ఉండాలి అంతే అని చెప్పేసి ఇక అలా కనిపట్టుకుని కూర్చుని ఉంటుంది జోష్న. కార్తిక్ అయితే ఎవరికి తెలియకుండా ఇంకా పోలీసులకి అయితే మెసేజ్ చేస్తాడు, పోలీసులు రమ్మని చెప్పేసి పోలీసులకి మెసేజ్ చేయడంతో ఇక పోలీసులు అయితే అప్పుడే వచ్చి జోష్నని అరెస్ట్ చేస్తారు. ఏంటి, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు? నేను శివనారాయణ గారి మనవరాల్ని, నన్ను అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు, నన్ను అరెస్ట్ చేసే రైట్ మీకు లేదు అని చెప్పేసి జోష్న అంటుంటే, తీసుకోలేండి పోలీసు గారు తీసుకోలేండి, తిన అసలు మనిషి బ్రెయిన్ తన దగ్గర లేనే లేదు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, తిన మా మనవరాలే కాదు అని శివనారాయణ అనేసరికి ఇక అలా చూస్తూ ఉండిపోతుంది జోష్న. చెప్తాను, మీ అందరి సంగతి చెప్తాను, మీ అందరూ కలిసి నన్ను టార్గెట్ చేసి నన్ను మీ కూతుర్ని కాదు అన్నట్టు ఫ్రేమ్ చేశారు కదా, చెప్తాను అని చెప్పేసి జోష్న అంటుంటే, సరే చెప్పుకుంది కానీ ముందు పోలీస్ స్టేషన్కి పదా అనికి జోష్నను అయితే పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. కార్తిక్ వాళ్ళు అయితే ఇక దీపని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ తన పరిస్థితి జాగ్రత్తగా మీరే కాపాడాలి అని ఇక కార్తిక్ అడుగుతుంటే, నాకు అయినంత వరకు నేను సాయం చేస్తాను మిస్టర్ కార్తిక్, అంతకు మించి ఇంకా నేనేం చేయలేను అని చెప్పేసి డాక్టర్లు అనడంతో ఇక బయట ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కాంచన, అనసూయమ్మ, దశరథ, కార్తీక్ వీళ్ళు నలుగురు అయితే బయట నుంచి ఇంకా బాధపడుతూ ఉంటారు. అయ్యయ్యో దీపక్ ఇలా జరిగిందేంటి, కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అవుతుందేమో, తనకేమన్నా అవుతుందేమో, తన బతకపోతే సుమిత్రను ఎవరు కాపాడేది అని చెప్పేసి ఇక దశరథ అయితే మనసులో బాధపడుతూ ఉంటాడు. ఎందుకు మావయ్య నిజం చెప్పేశావు, నేను చెప్పానా జోష్న ముందు నిజం చెప్తే ఇలానే ఉంటుందని, చూసావా ఎంత పెద్ద నాటకం ఆడిందో జోష్న, నాటకం ఆడి దీపని హాస్పిటల్కి వెళ్ళేలా చేసి అందరి ముందు తనకు కావాల్సిన నిజాన్ని బయటికి వచ్చేలా చేసింది నీ నోటి ద్వారా, అదే కోరుకుంది జోష్న, ఈ నిజం బయటపడుతుందని నేను అంతా చేసింది, ఆఖరికి బయట పెట్టావు, కానీ ఏమైంది, దీప ప్రాణాలకి ముప్పయింది, అందుకని నేను ముందే చెప్పొద్దన్నాను, ఇంకా నయం జోష్నకి తిక్కెక్కువైతే నిన్ను కూడా అతన్ని కూడా ఏదో ఒకటి చేసేద్దును, ఎందుకు మావయ్య అని చెప్పేసి ఇక కార్తీక్ అంటుంటే అయ్యో అయ్యో అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథకైతే మెలకువ వస్తుంది. అమ్మో అయితే నేను నిజం చెప్పలేదన్నమాట, ఒకవేళ నిజం చెప్పేసి ఉంటే దీపని ఖచ్చితంగా చంపేస్తుంది జోష్న, నేను నిజం చెప్పకూడదు, ఏదో ఒక కహాని చెప్పాల్సిందే అని మనసులో అనుకుంటాడు దశరథ. అయితే నెక్స్ట్ డే జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.